తీసుకున్న టాపిక్ వచ్చేసి మీకు జీకేలో స్లోగన్స్ అనేటువంటి టాపిక్ తీసుకున్నా మీకు. స్లోగన్స్ అనేటువంటి టాపిక్ తీసుకున్నా. ఓకే. సో నినాదాలు. ఓకే, మీకు ఎగ్జామ్ కట్టినట్టు కూడా దాంట్లో రిపీట్ చేస్తాను చూడండి. మీకు దీనిలో మేజర్గా మనకు ఎవరైతే మేజర్ పర్సనాలిటీస్ గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారో, అంటే భారతదేశానికి సంబంధించి సామాజికంగా కానీ, అంటే మనకు లేదంటే ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర ఉద్యమకారులు కానీ, లేదంటే సామాజిక స్పృహ తీసుకొచ్చినటువంటి వాళ్ళ ఎవరైతే నినాదాలు ఇచ్చారో, లేదంటే మన ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, మన ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ, వీళ్ళు తీసుకొచ్చినటువంటి నినాదాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఓకే. సో మీకు ఫస్ట్ స్లోగన్, మీకు ఎగ్జామ్ కడినట్టు ఎక్కువ ఉంటుంది దీంట్లోన. స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా అంటాడు మనకు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా అంటాడు మనకు. సో మనకు 1916లో మనకు హోమ్ రూల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. హోమ్ రూల్ మూమెంట్. ఆ టైంలో బాల గంగాధర తిలక్కి స్లోగన్ ఇస్తాడండి. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అని చెప్పేసి. సో ఈ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా అని చెప్పేది ఏంటంటే బాల గంగాధర్ తిలక్. వన్ రిలీజన్, వన్ క్యాస్ట్ అండ్ వన్ గాడ్ ఫర్ మ్యాన్ కైండ్, శ్రీ నారాయణ గురు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అని చెప్పింది ఎవరంటే మనకు నారాయణ గురు. హీఈస్ ఫ్రమ్ కేరళ. కేరళకు సంబంధించినటువంటి నాయకుడు అండి. ఒకే మతము, ఒకే కులము, ఒకే దేవుడు. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వేచ్ఛ ఇస్తాను, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పింది. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటే పార్టిసిపేట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. నా సైన్యంలో మీరు చేరండి, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడండి. గివ్ మీ బ్లడ్ అంటే రక్త ఇట్లా చేయకోసుకుని బ్లడ్ ఇవ్వాలని కాదు, వచ్చి నా సైన్యంలో ఆజాద్ హిందూ ఫౌజ్లో చేరండి, బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోరాడండి అని దాని మీనింగ్. జై హింద్, చలో ఢిల్లీ. జై హింద్, చలో ఢిల్లీ. ఇవల్ల ఈ మూడు ఇచ్చింది మన బోస్ అన్న, సుభాష్ చంద్రబోస్. ఆ, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. జై హింద్ అని చెప్పింది. చలో ఢిల్లీ ఇవి చెప్పింది మనకు సుభాష్ చంద్రబోస్. ఓకే. జనగణమన అధినాయక జయ హే. సో రవీంద్రనాథ్ ఠాగూర్. మన జాతీయ గీతం ఉంది కదా, జనగణమన అధినాయక జయ హే. పూర్తి పాట చదివి నిలబడాలా. రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఇది యాక్చువల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది ఎక్కడ రచించాడంటే, సో ఆంధ్రాలో రాయలసీమలో మనకు చిత్తూరులోని మదనపల్లిలోని బీటీ కళాశాల, బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ అంటారు. సో ఆంధ్రాలో రచించినాడు. వెరీ సింపుల్గా చెప్పాలంటే మనం రవీంద్రనాథ్ ఠాగూర్. మన నేషనల్ సాంగ్, సారీ నేషనల్ అంతం, నేషనల్ సాంగ్ అంటే మళ్ళీ వందే మాత్రం వస్తుంది. జాతీయ గేయం అది. జాతీయ గీతం నేషనల్ అంతం జనగణ మన. ఓకే. సో దీన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. దీన్ని ఇంగ్లీష్లోకి తను ట్రాన్స్లేట్ చేశాడని. ఏమని ట్రాన్స్లేట్ చేశాడంటే మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దాన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశాడు. దాని తర్వాత మీకు ఈ ఆమ్, పాకిస్తాన్ సంబంధించినటువంటి జాతీయ గీతం ఉంటుంది, క్వామియే తరుణ అని చెప్పేసి. అది రచించింది ఇతనే, రవీంద్రనాథ్ ఠాగూరే. తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ ఉంది, అమర్ సోనార్ బాంగ్లా. అది రచించింది కూడా ఇతనే, రవీంద్రనాథ్ ఠాగూరే. ఓకే. సరే, జనగణమన ఇతను రచించినాడు. వందే మాత్రం అయితే మీకు బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ అది నేషనల్ సాంగ్, జాతీయ గేయం. నెక్స్ట్ డూ ఆర్ డై, క్విట్ ఇండియా, సత్యమేవ జయతే. సత్యమేవ జయతే, సత్యమే ఎప్పుడు జయిస్తుంది. క్విట్ ఇండియా, భారతదేశాన్ని వెళ్ళిపోండి, ఇప్పుడే వెళ్ళిపోండి. డూ ఆర్ డై, సాధించు లేదా మరణించు. ఇది ఎగ్జామ్కి అడిగాడు. డూ ఆర్ డై 2 3 సార్లు అడిగాడు. సో డూ ఆర్ డై, క్విట్ ఇండియా, సత్యమేవ జయతే. మహాత్మా గాంధీ మనకి చెప్పింది. మన గాంధీ అన్న, మన గాంధీ తాత, సారీ గాంధీ తాత. పూర్ణ స్వరాజ్, ఆరాం హారాం హై. సో పూర్ణ స్వరాజ్ అంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇంకా మనం ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి 1929 ఐఎన్సి లాహోర్ మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ చెప్పడము, 1930 జనవరి 26 నుంచి సెలబ్రేట్ చేసుకోవాలన్నాడు. అప్పుడు చెప్పింది పూర్ణ స్వరాజ్, ఆరాం హారాం హై అని జవహర్లాల్ నెహ్రూ. మన నెహ్రూ చాచాజీ అంటారు కదా, ఎందుకో తెలియదు అతను ఎందుకు చాచాజీ అంటారో. వి డోంట్ నో అబౌట్ హిమ్. సో నేను దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాను, మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం అవసరం కదా అర్థం కావడానికి. అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ అడిగినట్టు కూడా మీకు చెప్తున్నా, మళ్ళీ వేరే వేరే కాకుండా ఏ టైంలో చెప్పాడు, ఏ విధంగా చెప్పాడు, ఏ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారని. ఇప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ ఉండేది మీరు, ఇక్కడ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టేసుకోవాలి.
నెక్స్ట్, డ్యామ్స్ ఆర్ మోడర్న్ టెంపుల్స్. సో ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. మన నెహ్రూ అన్న ఇది కూడా చెప్పింది. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు చెప్పింది ఎవరు? మన నెహ్రూ అన్ననే. సారీ, నెహ్రూ చాచా. నెహ్రూ చాచా. గరీబీ హఠావో పేదరికాన్ని నేను నిర్మూలిస్తా, ఇందిరాగాంధీ. గరీబీ హఠావో. దాని తర్వాత ఇందిరాగాంధీ భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ బికారి హఠావో. బికారి హఠావో. ఓకే. సో గరీబీ హఠావో ఇందిరా గాంధీ, గరీబీ హఠావో రాజీవ్ గాంధీ మనకు చేసింది. సో దీనిలో గరీబీ హఠావో అవసరం, మనకు అవసరం. డ్యామ్స్ ఆర్ మోడర్న్ టెంపుల్స్ కూడా అవసరం వెళ్ళింది. జై జవాన్ జై కిసాన్ మన శాస్త్రి అన్న. ఇతని యొక్క బర్త్డే కూడా అక్టోబర్ 2. ఈ మధ్యలో కొంచెం ట్రెండ్ అవుతుంది లాస్ట్ 2-3 ఇయర్స్గా. అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి కాదండి, లాల్ బహదూర్ శాస్త్రి కూడా. హీ ఆల్సో సర్వ్స్ అవర్ నేషన్. మన భారతదేశానికి అవతల వెళ్ళి తాష్కెంట్ ఒప్పందం జరుగుతుంది. మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్ ఓడిపోతుంది. తాష్కెంట్ అగ్రిమెంట్ జరుగుతుంది, తాష్కెంట్ ఒప్పందం. అక్కడ అక్కడికి వెళ్తాడు తాష్కెంట్ ఒప్పందానికి, అక్కడే చనిపోతాడు ఇతను. సో భారతదేశం వెలుపల చనిపోయినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే, ప్రధానమంత్రి అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి. సో జవహర్ లాల్ నెహ్రూ ఉంటాడు. లాల్ బహదూర్ శాస్త్రి. సో జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత గుర్జీలాల్ నందా మనకు ఆపద్ధర్మ ప్రధానమంత్రి, అంటే అప్పటికి టెంపరీగా ఎలక్ట్ అవుతారు. తర్వాత మన శాస్త్రి అని ఎన్నుకుంటారు, లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే. జై జవాన్ జై కిసాన్ అని చెప్పిందంటే, జై జవాన్ అంటే మనకు ఆర్మీ, కిసాన్ అంటే రైతు. వీళ్ళే మన భారతదేశానికి రిప్రజెంట్ చేస్తట్టు చెప్పాడు మనకు. ఓకే. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ మన వాజ్పేయి సార్, అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి. సో ఇతను చెప్పినటువంటి జై జవాన్ జై కిసాన్కి జై విజ్ఞాన్, జై విజ్ఞాన్. ఓకే. ఇది చెప్పింది మనకు మన వాజ్పేయి సార్, అటల్ బిహారీ వాజ్పేయి. దేశ్ బచాओ దేశ్ బనాओ, దేశాన్ని రక్షించండి దేశాన్ని నిర్మించండి. మనకు లిబరేషన్ జరిగింది, లిబరేషన్ జరిగింది. ఎల్పిజి అంటారు, లిబరేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్ అని. మనకు పివి నరసింహారావు 1992లో ప్రధానమంత్రిగా అయినప్పుడు అప్పుడు ఆర్థిక శాఖ మనకు, ఆర్థిక శాఖ మంత్రి ఇతనే, మన్మోహన్ సింగ్ మనకు. సో ఆ టైంలో వీళ్ళు తీసుకొచ్చింది, ఆ టైంలో చెప్తాడు దేశ్ బచావో దేశ్ బనావో, దేశాన్ని రక్షించండి దేశాన్ని నిర్మించండి అని. పివి నరసింహారావు ఎప్పుడేం అడగలేదు ఇది ఎగ్జామినేషన్కి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞానం. సో ఈ రెండు కొంచెం గుర్తుపెట్టుకుంటే సరే. బ్యాక్ టు వేదాస్, గో బ్యాక్ టు వేదాస్, ఇది ఇంపార్టెంట్, ఇది అడిగాడు ఎగ్జామినేషన్కి. గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు మరలి వెళ్ళండి. సో ఎవరు చెప్పారంటే స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. ఈ స్వామి దయానంద సరస్వతి ఎవరంటే, మీరు ఎప్పుడైనా వినిన్నారా? ఆర్య సమాజ్, ఆర్య సమాజ్లో వెళ్ళి పెళ్లి చేసుకోండి, సినిమాల్లో కానీ బయట కానీ వింటుంటారు మీరు. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకోకండి, ఆర్య సమాజ్, ఆర్య సమాజ్ అని. ఆర్య సమాజ్ని స్థాపించింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. 1875 ఇన్ ది ఇయర్ ఆఫ్ 1875లో ఆర్య సమాజ్ని ఎస్టాబ్లిష్ చేశాడండి. 1883లో చనిపోతాడు అతను. ఇతని అసలు పేరు వచ్చేసి మూలశంకరుడు. హీ బిలాంగ్స్ టు గుజరాత్, గుజరాత్ స్టేట్. ఓకే. అతని గురువు విరజానందుడు. సరే, ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ని 1875లో స్థాపించాడు. ఇంపార్టెంట్. ఇతను చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తిరిగి వెళ్ళండి. ఓకే. గోవధ నిషేధం కూడా చెప్పాడు ఇతను మనకు, గోవధ నిషేధం కూడా చెప్పాడు. సరే. నెక్స్ట్, ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి భగత్ సింగ్. విప్లవం వర్ధిల్లాలి భగత్ సింగ్. భగత్ సింగ్. ఉమ్. ఇక్కడ మీరు ఒక పాయింట్, ఈ జై జవాన్ జై కిసాన్ వచ్చేసి మన శాస్త్రి అన్న. దీనికి లింకు జై విజ్ఞాన్. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అటల్ బిహారీ వాజ్పేయి. దీనికి లింకు జై అనుసంధాన్. ఇంకో పాయింట్ తీసుకొచ్చాడు ఎవరు? ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఆ, మన మోడీ తాత, మోడీ, మోడీజీ గారు. ఓకే. ఓకే. సో జై జవాన్ జై కిసాన్ శాస్త్రి, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అటల్ బిహారీ వాజ్పేయి, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధానం వచ్చేసి మనం మోడీ మనకు. ఓకే. నెక్స్ట్, వందే మాత్రం. సో బంకిం చంద్ర చటర్జీ రాసినాడు. సో అది మనకు 1905లో ఫేమస్ అయిపోయింది. సైమన్ గో బ్యాక్ అనేది యాక్చువల్గా మనకు 1927లో సైమన్ కమిషన్ వేస్తారు. 1928లో అది భారతదేశానికి వస్తుంది. 1919 మాంటేక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ, మాంటేక్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ని వ్యతిరేకించడం, రిఫార్మ్స్ మీద వస్తే దాన్ని మన వాళ్ళు వ్యతిరేకిస్తారు. కారణం ఏంటంటే సైమన్ కమిషన్లో అంతమంది ఉంటే 7 మంది ఉంటే దాంట్లో మా వాడు ఒక్కడు కూడా లేడే భారతీయుడు.
మా బాధలు చెప్పుకోవడానికి అని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, బాయ్కాట్ చేస్తున్నామని సైమన్ గోబ్యాక్ అని చెప్తారు. సో అందులో ఈ లాలా లజపతి రాయ్ చనిపోతాడు, వెరీ ఫేమస్. లాలా లజపతి రాయ్ ఇస్ ద డేంజరస్ క్యాండిడేట్ అండ్ డేంజరస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆల్సో. వాళ్ళు భయపడ్డారు బ్రిటిష్ వాళ్ళు ఇతనికి. అందుకోసమనే సైమన్ గోబ్యాక్లో మేజర్గా ఇతని పేరు వచ్చింది, అంతే కారణం. ఓకే. సో సైమన్ గోబ్యాక్ చాలాసార్లు నిన్న ఇప్పుడు మనకు పంజాబ్లో స్లోగన్స్ ఇచ్చింది ఇతను మనకు. ఓకే. ఈ మద్రాసులో మనకు టంగుటూరి ప్రకాశం పంతులు చొక్కా విప్పుకొని చెప్తాడు కదా, నా గుండెల మీద కాల్చండి అని చెప్పేసి చెప్పింది పార్థసారథులండి. క్రెడిట్ టంగుటూరి ప్రకాశం పంతులు. సరే, ఫేమస్ అయింది లాలా లజపత్ రాయ్, పంజాబ్లో జరిగింది. ఆర్య సమాజ్ ఇస్ మై మదర్ అండ్ వేదిక్ ధర్మ ఈజ్ మై ఫాదర్. ఆర్య సమాజం అనేది నా తల్లి వంటిది, వైదిక ధర్మం, వైదిక మతం అనేది నా తండ్రి వంటిది అని చెప్పింది అంటే లాలా లజపత్ రాయ్. ఆర్య సమాజ్ని బేస్ తీసుకొని చెప్పాడనమాట. ఆర్య సమాజ్ ఇస్ మై మదర్, ఆర్య సమాజం అనేది నా తల్లితో సమానము, వైదిక ధర్మం అనేది మనకు నా తండ్రితో సమానం. సో వైదిక ధర్మం, వైదిక మతం కాదు, మతం అండ్ ధర్మం ఇస్ వైదిక ధర్మ, వైదిక మతం ఇస్ డిఫరెంట్. సో వైదిక ధర్మ మై ఫాదర్ అని చెప్పింది ఎవరు? సో లాలా లజపతి రాయ్ మనకు. నెక్స్ట్, సత్యాగ్రహ ఇస్ ద వెపన్ ఆఫ్ ది బ్రేవ్. మహాత్మా గాంధీ సత్యాగ్రహం అనేది ధైర్యవంతుల ఆయుధం అని చెప్పాడు. ఎప్పుడు అడగలేదులేండి. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకుని. సెల్ఫ్ రూల్ ఈజ్ మై బర్త్ రైట్. స్వయం పాలన నా జన్మ హక్కు. ఇది హోమ్ రూల్ మూమెంట్ టైంలో చెప్తాడండి బాలగంగాధర తిలక్. అండ్ నాట్ మోర్ ఇంపార్టెంట్, ఎక్కువ మనకు ఫేమస్ కూడా అవ్వలేదు ఇది. ఓకే. సెల్ఫ్ రూల్ అనేది మనకు హోమ్ రూల్ మూమెంట్ టైంలో తీసుకొచ్చాడు. స్వయం పాలన ఇవ్వాలా అంటే, స్వయం పాలన అంటే ఏంది? నాకు నా ఫ్యామిలీ అని కదా, భారతదేశాన్ని మమ్మల్ని మేము పరిపాలించుకుంటాము అనే పర్స్పెక్టివ్లో చెప్పాడు ఇది మనకు. ఓకే. సెల్ఫ్ రూల్ అనేది మనకు బాలగంగాధర తిలక్. ఇండియా ఫర్ ఇండియన్స్. భారతదేశం భారతీయులకు మాత్రమే, వేరే ఏ విదేశీయులు ఇక్కడ ఉండకూడదు. సో చిత్తరంజన్ దాస్. ఎవరండి మనకు? చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్. ఓకే. దీంట్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అనేది మీకు ఎగ్జామ్కి అడిగాడు. వన్ రిలీజన్ వన్ కాస్ట్ అనేది వేరే సర్కిల్లో అడిగాడు మీకు. గివ్ మీ బ్లడ్, అది మనకు నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. జై హింద్ చలవడలి ఈజ్ ఇంపార్టెంట్. జనగణమన రాసింది ఎవరని అడిగాడు, స్లోగన్ కాదు. డూ ఆర్ డై అడిగాడు మీకు. ఓకే. పూర్ణ స్వరాజ్ అనేది మనకు వేరే సర్కిల్లో అడిగాడు. తర్వాత మోడర్న్ టెంపుల్స్, డ్యామ్స్ అనేది మనకి ఎప్పుడేం అడగలేదు. గరీబీ హఠావో కూడా అడగలేదు. జై జవాన్ జై కిసాను, జై విజ్ఞాను, జై అనుసంధానం, దేశ్ బచావో దేశ్ బనావో ఇదేం అడగలేదు. గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తిరిగి వెళ్ళండి అని స్వామి దయానంద సరస్వతి అది అడిగాడు మనకు. అండ్ ఇంకులాబ్ జిందాబాద్ ఇది అడిగాడు వేరే సర్కిల్లో. వందే మాతరం సంబంధించి అడిగాడు, ఎవరు రాశారని, బంకిం చంద్ర చటర్జీ. సైమన్ గో బ్యాక్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగాడు, ఇది అడగలేదు. ఆర్య సమాజ్ ఇస్ మై మదర్, అది ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ అంతే, ఎప్పుడేం అడగలేదు మనకు. ఓకే. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇవి కీ పాయింట్స్ మీకు తీసేసుకుంటాయి. ఓకే. స్లోగన్స్ అనేటువంటి ఒక టాపిక్ మాత్రం తీసుకొచ్చాను. సో ఇట్లా రిలేటబుల్గా డైరీ కొన్ని తీసుకొచ్చేస్తానండి మీకు. దయానంద సరస్వతి కూడా అన్నాడు భారతదేశం భారతీయులకని, అతను కూడా చెప్పాడు మనకు. ఓకే. తర్వాత కొంచెం రేపు 8:30 8:40 వరకు ఉండండి రేపు. దాని తర్వాత నెక్స్ట్ 9 వరకు పెంచుకుంటూ పోదాము. యాక్చువల్గా అయితే మనకు సింగిల్ డే స్టార్టింగ్ కాబట్టి డబుల్ డే సెకండ్ క్లాస్లో మనకి ఈ బేసిక్ పోస్టల్ నాలెడ్జ్ అనేది అయిపోవాలా. ఓకే. కొంతమంది ముందు నుంచే ఇక్కడ చాట్ బాక్స్లో సార్ చాలు చాలు అంటున్నారు. టాపిక్ ఎంతవరకు అని అయిపోయి దాన్ని నైట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రివిజన్ చేసుకోండి. లేదు సార్ నాకు నైట్ కుదరలేదు, ఇంక చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో అది ఇది అంటే ఓకే, ఎర్లీ మార్నింగ్ 4:30 ఆర్ 5 ఆర్ 5:30కి లేసి ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి రివిజన్. ఇది చదివిన తర్వాత అంటే నిన్న ఏం చెప్పానో అది, ఈరోజు ఏం చెప్పాను రెండు ఒకేసారి చదవాలా. ఎల్లుండి వచ్చేసేసి మొన్నటిది నిన్నటిది ఇట్లా కంటిన్యూస్గా చదువుకుంటూనే మీకు బాగా గుర్తొస్తుంది. మీకు అడిషనల్గా చెప్పినట్టు కూడా చదువుతూ ఉండండి. ఓకే. గుడ్. ఓకే. ఓకే. ఓకే, గుడ్ నైట్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ రేపు కలుద్దాం. వస్తాయి, అన్నీ వస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, థియరీ క్వశ్చన్స్ వస్తాయి, మధ్యలో జీకే వస్తాయి, అన్నీ వస్తాయి, ఏ టెన్షన్ పడదు దాన్ని. ఎగ్జామ్ డేట్ May 24, June 7, ఈ డేట్స్ కంపల్సరీ మీకు గుర్తుండాలా. మళ్ళీ అడగకూడదు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి. సరే, రేపు నుంచి బ్రేక్ తీసేసుకుందాం, డెఫినెట్గా బ్రేక్ ఇస్తారు రేపు నుంచి.